వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోమ్ మేడ్ కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఫుల్ క్రీమ్ మిల్క్ ఒక ప్యాకెట్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, అలాగే ఇలాచీ. వీటితో పాటు కస్టర్డ్ పౌడర్ అనేది ఆప్షనల్, ఉన్నా పర్వాలేదు, లేకపోయినా నో ప్రాబ్లం. దీనికి బదులు కార్న్‌ఫ్లోర్ అయినా వాడొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1/2 లీటర్ పాలని ఒక ప్యాన్‌లో వేసుకొని ముందు కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకోండి. ఈ పాలు బాగా మరిగించాలి. ఈలోపు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా ఇప్పుడు ఈ పాలు కాస్త బాగా మరిగించాలి. ఈ పాలు 1/2 లీటర్ తీసుకున్నాం కదా, అవి బాగా మరిగేసి ఒక 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా మరిగిస్తూ ఉండాలి. ఇలా బాగా మరిగిపోవాలి. మరిగిపోయాక ఇందులోకి చూడండి, 1/2 లీటర్ కాస్త 1/2 లీటర్ దాకా థిక్‌గా అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకుంటున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్, నాకు 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మీకు మీ షుగర్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా యాడ్ చేయాలి. ఇందులో కాజు, బాదం, మీకు పిస్తా అయినా వేసుకోవచ్చు, పిస్తా ఫ్లేవర్ కావాలన్నా. కాజు, బాదం, అలాగే ఇలాచీ వేసి పౌడర్ చేసాం కదా అది. అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న పాలల్లోకి ఒక టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్‌ఫ్లోర్ అయినా యాడ్ చేయొచ్చు. కస్టర్డ్ పౌడర్ వేసి ఉండలు లేకుండా బాగా ఇలా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసిన పాలన్నీ మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలపండి. కలిపేస్తే ఒక థిక్ క్రీమీ లాగా ఫామ్ అవుతుంది. ఆ థిక్ క్రీమ్ని బాగా చల్లారాక ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారాక మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ తీసుకున్న దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసి, నా దగ్గర ఐస్ మౌల్డ్స్ ఉన్నాయి. ఐస్ మౌల్డ్స్ లేకపోయినా చిన్న మనం టీ గ్లాస్లో అయినా వేసుకోవచ్చు. ఇలా ఐస్ మౌల్డ్స్లో వేసుకొని ఒక 10 to 15 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. నా దగ్గర 1/2 లీటర్ పాలు తీసుకుంటే నాకు 7 కుల్ఫీస్ వచ్చాయి. ఇలా 10 to 15 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చూడండి, 10 to 15 అవర్స్ తర్వాత అసలు ఎంత టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. లుక్ కూడా చాలా బాగుంది. యాజ్ ఇట్ ఈజ్ షాప్లో మనం ఎలా అయితే కొంటామో అలానే ఉంది. రిచ్ క్రీమీ లుక్తో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియో.